అక్కడ చెట్ల పునర్నిర్మాణం చేసేటువంటి ప్రక్రియ మొదలు పెడితే బాగుంటుంది. దేశంలో నాకు తెలిసినంత వరకు ఏదో కొంపలు మునిగినట్టు, ఏదో యుద్ధం జరుగుతున్నట్టు, ఏదో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినట్టు అర్ధరాత్రి ఫ్లడ్ లైట్లు పెట్టి చెట్లు నరికిన సంఘటన దేశంలో ఇంతవరకు ఎక్కడ లేదు. అది తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ ఆదేశాలతో 100 ఎకరాలలో ఫ్లడ్ లైట్లు పెట్టి చెట్లు నరకడం అనేటువంటిది మొత్తం పోలీసు బందోబస్తు పెట్టి చీమ చిట్టుకుమన్నా కనిపించే విధంగా లైట్లను పెట్టి చెట్లు నరకడం ఏదైతున్నదో ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గానికి అద్దం పడతా ఉందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ప్రైమ్ మినిస్టర్ చెప్పింది ఏమీ లేదు. ఈరోజు సుప్రీంకోర్టు అదే చెప్పింది, ప్రధానమంత్రి గారు అదే చెప్పారు. అందులో తేడా ఏం లేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? చెట్లు నరకడం తప్పు, మీరు చెట్లు పెట్టండి ముందన్నది. ప్రధానమంత్రి గారు కూడా అంతే అన్నారు, చెట్లు నరకడం తప్పు అన్నది. చెట్లు నరికి వీళ్ళు ఏ రకంగా ప్రధానమంత్రి గారు చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఏ రకంగా భూముల అమ్మకం ద్వారానే ప్రభుత్వం నడిపించాలనే పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో దిగజారింది. పన్నులు వేయడం ద్వారానే A to Z పన్నులు వేయడం ద్వారానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కర్ణాటకలో జరిపేటువంటి పరిస్థితి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్లో కూడా పూర్తిగా ఏ రకంగా ఆర్థిక పరిస్థితి దిగజారిందో, ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేయడం లేదో, 3 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల పనితీరు ఏ రకంగా ఉందో చెప్పే ప్రయత్నం మాత్రమే ప్రధానమంత్రి గారు చేశారు. అందులో ఉన్నటువంటి మీనింగ్ అదే. డైరెక్షన్ లేదు, యాక్షన్ లేదు, అంతా బీజేపీ. మేము ఎవరి డైరెక్షన్లో మేము చేయము, ఎవరికి యాక్షన్ కూడా మేము అంగీకరించాము. మా పార్టీ పరిస్థితి మేము చేస్తాం.